హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే విరాట్ అయితే నెట్టేసేసరికి శాలిని అయితే మెట్ల మీద నుంచి పడిపోద్ది అనమాట. ఇక కింద పడి దెబ్బ తగిలేసరికి ఇక శాలిని అయితే డ్రామా అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక శాలినిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. తను పడలేదు, మెట్ల మీద నుంచి తోసేస్తారని చెప్పేసి క్రాంతి అయితే చెప్పగానే ఇక కంగారు పడుకురా, ఏం కాదని చెప్పేసి క్రాంతికి అయితే చెప్తాడనమాట విరాట్. భరోసా ఇవ్వడానికి వచ్చావా, చంపడానికి వచ్చావా అని చెప్పేసి విరాట్ మీద సీరియస్ అవుతూ ఉంటాడు క్రాంతి. జస్ట్ జ్యూస్లో ఏదైనా కలిసిందని చెప్పమన్నా, కానీ ఇంతలా దెబ్బ తగిలించుకున్నారేంటి అని చెప్పేసి డాక్టర్ అయితే శాలినితో అయితే అనగానే శత్రువుని దెబ్బ కొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. బయట క్రాంతి మాత్రం బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక శాలినికి ఏదో అయిందని చెప్పేసి జ్యూస్లో ఏం కలిపామని చెప్పేసి చంద్రకళ మీద సీరియస్ అవుతూ ఉంటాడు అనమాట క్రాంతి. తనేమో బిడ్డని చంపే ప్రయత్నం చేసింది, నువ్వేమో నా భార్యను చంపాలని చూసావు అని చెప్పేసి క్రాంతి అయితే అంటూ ఉంటాడనమాట. అంతా ఈ మహాతల్లి ట్రైనింగే, ఈవిడ గారు లేకపోతే విరాట్ ఎందుకు ఇలా తయారవుతాడని చెప్పేసి శ్యామల అయితే అంటుందన్నమాట. జ్యూస్ వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది, ఏం జరిగినా రెడీగా ఉండండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పగానే క్రాంతి అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. కడుపు లేదని చెప్పలేను, ముందే డాక్టర్ని ప్రిపేర్ చేసినట్లుందని చెప్పేసి చంద్ర అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక డాక్టర్ అయితే వచ్చేసి పిండాన్ని కాపాడలేకపోయా, తనకు అబార్షన్ అయిందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పగానే ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు అనమాట. శాలిని అయితే బయటకైతే వచ్చేసరికి ఇక క్రాంతిని హక్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. పిన్ని అని చెప్పేసి శ్యామలని పట్టుకుని కూడా ఏడుస్తూ ఉండగానే ఇక అప్పుడే అక్కడున్న చంద్రకళని చూసి కన్ను కొడుతుంది అనమాట శాలిని. నా బిడ్డ, సారీ క్రాంతి, నాకు అమ్మాయి అదృష్టం లేదని చెప్పేసి శాలిని అయితే డ్రామా అయితే స్టార్ట్ చేస్తానమాట ఏడుస్తూ. ఇక విరాట్ చంద్ర మీదకి కోపంతో క్రాంతి అయితే ఇక గొడవ పట్టడానికి వెళ్తూ ఉండగానే శాలిని అయితే ఆపుతుందనమాట. ప్లీజ్ క్రాంతి, మావయ్య గారి కోసం గొడవ పడవద్దు, తనతో మీరు గొడవ పడ్డారంటే నా మీద ఒట్టే అని చెప్పేసి ఒట్టు వేయించుకుంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ పోయిన విషయం మావికి చెప్పొద్దని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడే రఘురామ్ అయితే ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అనగానే ఫుడ్ పాయిజన్ అయిందంట అన్నయ్య, ప్రమాదం ఏం లేదన్నారా అని చెప్పేసి శ్యామలు అయితే చెప్పగానే ఇక అందరూ అయితే అమ్మయ్య చెప్పలేదని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటారు. ఇక రఘురామ్ రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక అప్పుడు శాలిని గర్భం పోయిందని చెప్తూ ఉంటుంది శ్యామల. ఇక క్రాంతి అయితే కింద పడి ఏడుస్తూ ఉంటాడు. ఈ మహాతల్లి వల్లే నా బిడ్డను చంపేశారని చెప్పేసి క్రాంతి అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. మా ఇంటి వారసుని నా కడుపులోనే సమాధి చేశారు అత్తయ్య అని చెప్పేసి శాలిని కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే చంద్ర మీద నిందలు వేస్తూ ఉంటారన్నమాట. హత్య చేసిందని చెప్పేసి అంటారు చంద్రకళని. నా భార్య మీద నిందలు వేయొద్దని చెప్పేసి విరాట్ అయితే అంటాడు. మీరు ఎన్ని నిందలు వేసినా భరిస్తూనే ఉన్నాం, అది కూడా నాన్నగారి ఆరోగ్యం కోసమే, ఎవరు ఏమన్నా మనమేంటో తెలుసురా చంద్ర అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్తాడనమాట. ఎంత తప్పు చేశాను, క్రాంతి బిడ్డను కోల్పోవడానికి కారణం నేనయ్యానేంటి, నా చేతులతో ఓ ప్రాణం పోయింది, జీవితాంతి ఈ బాధను ఎలా మోయాలని చెప్పేసి విరాట్ అయితే బాధపడుతూ ఉండగానే శాలిని కడుపులో బిడ్డ ఉంటే కదా బావ పోవడానికి, శాలిని అసలు ప్రెగ్నెంటే కాదు, తన డ్రామా ఆడింది, నేను ఎంక్వైరీ చేస్తే అసలు కన్సీవ్ కాలేదని చెప్పారు, మావయ్య గారి కోసం చెప్పకుండా ఉండిపోయా, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, తన నాటకం ఎక్కడ బయటపడిపోతుందో ఏంటో అని చెప్పేసి అబార్షన్ డ్రామా ప్లే చేసిందని చెప్పేసి చంద్రకళ అయితే విరాట్కి అయితే అస్సలు నిజమైతే చెప్తుంది అనమాట. ఇక ఆ రిపోర్ట్లు పట్టుకొని విరాట్ అయితే అందరినీ పిలుస్తూ ఉంటాడు, ఇప్పుడే తేల్చుకుంటా ఈ విషయం అని చెప్పేసి. అక్కడితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.